భగవద్గీత 14th చాప్టర్ గుణత్రయ విభాగయోగంలో 4th శ్లోకం. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదః పితా. ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పినట్టుగా ఇక్కడ అన్ని అక్కడ మహత్తు నుంచే ఉద్భవించాయి, సర్వభూతాలకి మూలమైనది అని చెప్పాడు. ఇక్కడ కూడా అదే మళ్ళీ చెప్తున్నాడు. సర్వయోనిషు, సర్వ అంటే సమస్తము, యోని అంటే అంటే ఎక్కడి నుంచి అయితే ఒక జీవి అన్నది ఉత్పత్తి చెందుతుందో, అందుకే సర్వ యోనిషు అంటే సర్వ యోనులకి కూడా, అంటే జీవరాశులు ఎక్కడి నుంచి అయితే ఉద్భవిస్తున్నాయో. కౌంతేయ అంటే అర్జున. మూర్తయ, మూర్తయ అంటే రూపములు, ఆకారం లేని ఆ పరమాత్మ నుంచి, అవ్యక్తంగా ఉన్న ఆ పరమాత్మ నుంచి ఈ జీవరాశి సముదాయం అంతా కూడా వ్యక్తం అవుతుంది. వ్యక్తమైన ప్రతిదానికి ఒక రూపం ఉంటుంది, ఒక స్వభావం ఉంటుంది, ఒక ఆకారం ఉన్న కారణంగా కొన్ని కొన్ని కర్తువులు చేయడానికి పరిమితిలో నువ్వు ఉంటున్నావు. అందుకే ఈ సమస్త జీవరాశులంతా కూడా అర్జున ఈ రూపముల మూర్తులుగా అవ్వటానికి సంభవంతి అంటే ఈ మూర్తి రూపంలో ఎప్పుడు వస్తుంది? జన్మ తీసుకున్నాక వస్తుంది. జన్మకి ముందు ఆత్మ ఆత్మలోనే రమిస్తూ ఉన్నట్టుగా ఆకారం లేదు, ఏమీ లేదు. అక్కడి నుంచి నువ్వు ఒక జన్మ తీసుకుంటున్నావు, ఆ జన్మ తీసుకున్నప్పుడు రూపం వస్తుంది. అందుకని ఇది జన్మించినప్పుడు సంభవిస్తుంది రూపము. అందుకే పరమాత్మకి ఏమంటావు? నామాతీత, గుణాతీత, సర్వాతీత, అలాగే రూపానికి కూడా అతీతంగా ఉన్నవాడు. నామ రూపాలకి అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు. జన్మ తీసుకున్న వాడికి రూపం ఉంటుంది అంటే మళ్ళీ అవతారాల్లో రూపంలో పరమాత్మ చాలా అవతారాలు తీసుకున్నాడు కదా. అంటే ఇక్కడ పరిమితిలో ఉన్నట్టుగా ఆ ఆకారంలో ఉన్నాడు, కానీ అది మళ్ళీ లీల. తనకి తాను ఇష్టంగా ఇప్పుడు నేను ఈ జన్మ తీసుకున్నాను, అయితే ఇది నేను ఇష్టంగా తీసుకున్నానా అంటే ఇది నా ఇష్టం, నా ప్రణయం ఏమీ లేదు. నేను చేసిన కర్మల అనుగుణంగా దానికి తగ్గట్టుగా మళ్ళీ నేను ఇవన్నీ కొన్ని అనుభవించటానికి, కొన్ని చేసుకుని మళ్ళీ ఉద్ధరించే అవకాశంలాగా నాకు లభించింది అంతవరకే. కానీ ఇక్కడ ఆ పరమాత్మ అవతారాల రూపంలో మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నాడు అంటే భక్తుల్ని ఉద్ధరించడానికి, భక్తుల్ని కనికరించడానికి, మళ్ళీ కొన్ని కొన్ని స్థాపింప చెయ్యటానికి, అనుష్ఠాన రూపంలో కొంతమందికి మార్గ నిర్దేశంగా ఉంచటానికి, కొంతమందికి జ్ఞాన వికసన కలగటానికి, కొంతమందికి ఆ ప్రభావాన్ని మళ్ళీ ఆ స్థాపించిన దాన్ని వీళ్ళు మళ్ళీ దానికి అనుగుణంగా ఆచరించటానికి వీలుగా చెయ్యటానికి వచ్చాడు. అందుకే లీలలు చేస్తున్నవాడు. మనం లీలలు చేయటానికి రాలేదు, మన కర్మల్ని అనుభవించటానికి వచ్చాము. అందుకే పరమాత్మకి రూపం లేదు, కానీ భక్తుల్ని ఉద్ధరించటానికి, భక్తుల్ని కనికరించడానికి మన మీద కృపతో ఆ రూపంలో ఉన్నట్టుగా, పరిమితిలో ఉన్నట్టుగా నేను చూడగలిగేలాగా మనకు అట్లా కనిపిస్తున్నాడు. అందుకే ఈ రూపాలు దాలుస్తున్న ఈ జీవరాశి సముదాయం అంతా కూడా జన్మ తీసుకుంటున్నప్పుడు ఆ రూపంలో వ్యక్తం అవుతున్నాయి. తాసాం బ్రహ్మ అంటే ఈ జీవరాశి సముదాయాలు అన్నీ కూడా, తాసాం అంటే వీటి అన్నిటినీ, బ్రహ్మ, ఈ బ్రహ్మ అంటే అంటే ఒక భౌతికిగా అక్కడి నుంచి ఎలా అయితే సృష్టికర్త రూపంలో ఉన్నది బ్రహ్మ. సృష్టింపబడటానికి నీకు జన్మ తీసుకుంటున్నావు అంటే ఈ బ్రహ్మ ఈ సమస్తాన్ని అన్నిటినీ కూడా జన్మకి కారణమైన వాడు. అయితే ఈ జన్మకి కారణమైన ఈ బ్రహ్మ అయితే మళ్ళీ దాని తర్వాత మహద్యోని అంటే ఇప్పుడు పక్షులు ఉన్నాయి, ఈ పక్షి ఈ పక్షి నుంచి పుట్టింది, ఈ కుక్క ఈ కుక్క నుంచి పుట్టింది, ఈ మనిషి ఈ మనిషి నుంచి పుట్టాడు. ఇలా బోల్డ్ మనుషులు ఉన్నాము, అలాగే బోల్డ్ జీవరాశుల సముదాయం అంతా కూడా ఉన్నది. దీనికి ఇది మూలం, దీనికి ఇది మూలం అని కనిపిస్తుంది. మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్తే నన్ను మా అమ్మ కనింది, ఆ అమ్మకి మళ్ళీ అమ్మా నాన్న ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి అమ్మా నాన్న ఉన్నారు, ఇలా తాత ముత్తాత ఇట్లా అన్నీ తీసుకుంటూ వెనక్కి 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 వెళ్ళిపోతుంటే అందరూ అట్లా యోనుల నుంచి ఉద్భవించిన వాళ్ళే. అలాగే ఈ జీవరాశిని తీసుకున్నా సరే, కుక్కని ఇంకో కుక్క తల్లిగా ఉన్నది, అలాగే దానికి దానికి వెనక్కి 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 వెళితే ఇప్పుడు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
అవ్యక్త ఉన్న ఆ పరమాత్మ నుంచే మళ్ళీ ఇక్కడ ఎలా అయితే అండపిండ బ్రహ్మాండ అంటారు. దేనికది ప్రత్యేకంగా చూస్తే మళ్ళీ ఆ పరమాత్మ ఒక్క చైతన్య కారణంగా ఆ పూర్ణంగా ఉండి మొత్తం కూడా సమస్తము అందులో ఉండే ఒక ప్రక్రియ మళ్ళీ అందులో కూడా జరుగుతూ ఉన్నది. మళ్ళీ ఇవన్నీ ఉద్భవించడానికి మూలమైన మహత్తుతో కూడుకుని ఒక్కటి ఉన్నది. అందుకే ఇక్కడ మహద్ యోనిహి అంటే ఇవన్నీ అక్కడ నుంచి ఉన్నాయి, అక్కడి నుంచి అవన్నీ కూడా అలాగా విడివిడిగా ఒక రూపాన్ని తీసుకున్నట్టు, ఒక నామాన్ని తీసుకున్నట్టు, ఒక ఆకారాన్ని తీసుకున్నట్టుగా, ఒక స్వభావాన్ని తీసుకున్నట్టుగా అట్లా విడివిడిగా మళ్ళీ అక్కడి నుంచి ఉద్భవించే, అందుకే మహద్యోని అహం బీజ ప్రదహ పిత. ఈ మహద్యోనిలోంచి ఇవన్నీ కూడా పుట్టికొచ్చాయి. భౌతిక ప్రకృతి అవ్యక్తం నుంచి వ్యక్తం అయిపోయాయి ప్రకృతి కారణంగా. అయితే ఈ అవన్నీ ప్రకటించబడ్డానికి అహం అంటే నేను, బీజప్రదం అంటే ఆ బీజాన్ని ఇచ్చింది నేను. ఎలా అయితే మనకి బీజాలు వేస్తూ ఉంటాం, ఆ విత్తనాలు వేస్తూ ఉంటాం చెట్లు రావటానికి. వంకాయ విత్తనం వేస్తే వంకాయ చెట్టే వస్తుంది. ఎక్కడ వేస్తున్నాం? భూమిలోనే వేస్తున్నాం. టమాటా వేసినా భూమిలోనే వేస్తున్నాం. ఇంకా ఏది వేసినా సరే, సొరకాయ వేసావు, ఈ బీరకాయ వేసావు, ఏది వేసినా సరే భూమిలోనే వేస్తున్నాం. ఈ భూమిలో వేసిన దానికి మళ్ళీ నీళ్లు పోస్తున్నాను. ఆ నీళ్లు పోసి అంటే ఆ భూమిలో సారం ఉండాలి. నేను నీళ్లు పోసినంతమా ఇసుకలో ఈ బీజాలు వేసేసి నీళ్లు పోసేస్తున్నాను వచ్చేస్తాయా అంటే కొన్ని వస్తాయి, కొన్ని రావు. పైగా బయట మనకి గాలి నీరు అన్నీ కూడా సరిగ్గా ఉంటే కూడా మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు. భూమి సారవంతమైనప్పుడు మళ్ళీ నేను నీరు పొయ్యకుండా ఉన్నా మళ్ళీ రావు. అంటే ఏది ఎంత రావాలో అంతా సమపాళ్లలో అన్నీ దక్కితే కానీ ఆ బీజం అన్నది మళ్ళీ ఉద్భవించదు. 100 గింజలు వేస్తే ఆ 100 గింజల్లోంచి 100 చెట్లు వచ్చేస్తాయంటే రావు, కొన్నే వస్తాయి. ఆ కొన్ని వచ్చి మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ పళ్ళిచ్చేవో ఇట్లాంటి అన్ని కూరగాయలు పండేవో అంతలాగా అప్పుడు దాకా ఉంటాయా అంటే మళ్ళీ అక్కడ దాకా కూడా కొన్ని ఉండవు. కాకపోతే బీజం వేశాడు పరమాత్మ అన్నది ఎంత వాస్తవమో మళ్ళీ కర్మల్ని అనుసరించే అన్నది కూడా. అంటే ఇక్కడ మనం అందరం మానవ జన్మల్ని తీసుకున్నాము. జీవరాశి సముదాయానికి అన్నిటిలో కూడా అంతరంగికంగా ఆత్మరూపంలో అక్కడ కూడా ఉన్నది పరమాత్మ. కాకపోతే అవి ఉద్ధరించడానికి వీలు లేదు. ఎందుకంటే జ్ఞానం అన్నది వాటిల్లో లేదు. ఇక్కడ కర్మను కర్మ ద్వారా సరి చేసుకుంటూ కర్మని మళ్ళీ ఉద్ధరింపబడే విధానంగా నా ఆలోచన పరంపరను మార్చుకుంటూ కొన్ని సంపర్కాలు చేసిగేలాగా, కొన్ని వాటికి నేను దూరంగా ఉండేలాగా ఇవన్నీ చెయ్యటానికి మానవుడికే, మనిషికి అది ఉన్నది. దాన్ని మనం వినియోగించుకోవాలి. అందరూ అక్కడి నుంచే వచ్చి అన్నిటిలో బీజం ఎలా అయితే వేసాడో మళ్ళీ జ్ఞానం అన్న బీజాన్ని చిగురించడానికి కూడా మూలం పరమాత్మే. నాకు నేనుగా ఏదో బియ్యం కావాలంటే వెళ్ళిపోయి డబ్బులు ఇచ్చాను, నా దగ్గర డబ్బులునే కొనేసుకున్నాను, బియ్యం వచ్చేసి అన్నట్టుగా జ్ఞానం వచ్చేస్తుందా? లేదు. కానీ ఇక్కడ బీజరూపం అంటే మూలమైన వాడిని నేను. అందుకే అందరికీ తండ్రి నేను. అంటే నువ్వు గొప్పేం కాదు, మనిషిగా పుట్టావు కాబట్టి నువ్వేదో చెయ్యగలవు, నీకేదో జ్ఞానం ఉందని మళ్ళీ అహంకారానికి లోబడకు. అక్కడ జీవరాశి క్రిములు కీటకాలకి అన్నిటికీ నీకు అందరూ సమానమే. అందరికీ తండ్రి ఆ పరమాత్మయే అని ఇక్కడ స్పష్టపరుస్తున్నాడు. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే సన్మయోనీషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదః పితా. ఓ అర్జున, నానా యోనులయందు జన్మించు సకల ప్రాణులకి నా గర్భమందే ధరించి ఆ మూల ప్రకృతియే ఈ ప్రాణములకి తల్లి. అంటే ప్రాకృతి పురుష యొక్క సంయోగం వల్ల ఉద్భవిస్తున్నాయి. ప్రాకృతి తల్లయింది, ఆ బీజస్థానంలో వాటికి తండ్రిని నేను. సర్వ ప్రాణులకి ప్రకృతియే తల్లి, నేనే తండ్రిని అని చెప్తున్నాడు. సకల జీవరాశుల యొక్క సముదాయాన్ని అంతా కూడా ఎక్కడి నుంచి పెట్టి అంటే అందరికీ ఒకటే స్థానము. అక్కడి నుంచి అన్ని విడివిడిగా వేరే వేరే రూపాలను తీసుకుని మనము జన్మిస్తూ వచ్చాము. నాకు తల్లిదండ్రులు వేరు, వేరే వాళ్ళకి తల్లిదండ్రులు వేరు అన్నట్టుగా ఎలా అయితే కనిపిస్తూ ఉన్నదో భౌతికంగా, అందుకే అందరూ వచ్చింది ఆ ప్రాకృతి పురుషులే అందరికీ మూలము. ప్రాకృతి తల్లి ఆ పురుషుడే, ఈ బీజ రూపంలో ఉన్న పరమాత్మ. అందుకే ఒక మహాయోని నుంచే సకల జీవరాశుల సముదాయం అంతా కూడా ఉత్పత్తి చెందుతున్నాయి.
ఈ సమస్త జీవరాశులు కూడా వివిధమైన శరీరాలతో, ఆకారాలతో, పేర్లతో, స్వభావాలతో ఆయా జన్మలు తీసుకున్నట్టుగా మళ్ళీ విడివిడిగా జన్మలతో ఆ తల్లిదండ్రులు ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. కానీ అసలైనది అందుకే పిత ఎవరు అంటే పరమాత్మ, ప్రకృతియే తల్లి. సమస్త సృష్టి, అనంత సృష్టికి మూలమైన వాళ్ళు. అందుకే అర్ధనారీశ్వర స్వరూపాన్ని ప్రత్యేకంగా అందుకు చెప్పేది. అంతేగాని ఈవిడేదో వ్రతం చేసింది కాబట్టి ఆయన సంతోషించి సగ శరీరాన్ని ఇచ్చాడని కాదు అక్కడ చెప్పేది. అంటే తక్కువలో తక్కువ ఉన్నవాడికి కూడా అర్థం చేసుకోవడానికి, ఆ భావనతో వాడు చూడగలగటానికి సులువైన మార్గంలో ఆ ఋషులు చెప్పినవి ఇవన్నీ కూడా. ప్రాకృతి పురుష అన్నది సమభావంతో ఎప్పుడూ ఒకేలాగా ఉంటారు. అందుకే సౌందర్య లహరిలో తీసుకున్నా సరే శివశక్తి యుక్తంగా ఉన్నది సకము. ఆ యుక్తంగా ఉన్నప్పుడే సృష్టి అన్నది జరుగుతున్నది. ఇది ఎక్కువ కాదు, ఇంకొకటి తక్కువ కాదు. ఒకటికొకటి ఎప్పుడూ కూడా అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని అవసరాల బట్టి ఒకటి పెరిగినట్టుగా ఒకటి తరిగినట్టుగా అనిపిస్తుంది. కానీ అసలైన వాస్తవం ఏంటంటే అది ఒకటికొకటి అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. కానీ రెండు సమానమే. ఈ అనంతమైన సృష్టికి మూలమైనది ఆ ప్రాకృతి పురుషుడు శివశక్తి యుక్త. ఆ సంయోగం వల్ల అనంతమైన సృష్టి అన్నది ఉద్భవిస్తుంది. ఈ ఉద్భవించిన సృష్టి మళ్ళీ ఎలా అయితే వాటి నుంచి వాటినే మళ్ళీ ఉత్పత్తి చెందేలాగా కూడా మళ్ళీ ఒక ప్రక్రియ అన్నది పెట్టాడు. కానీ మూలం అన్నది పరమాత్మయే. అందుకే దేవత, మనుష్య, రాక్షస, పశు, పక్షాది ఇన్ని రకాల జాతులకి చెందిన వేరే వేరే వర్ణాలు, ఆకృతులు, శరీరాలు ఇట్లా ఉన్న సమస్త ప్రాణులన్నీ కూడా దీనికి మూలము. ఒకటి ఎక్కువ కాదు, ఇంకోటి తక్కువ కాదు. నీ కాల పరిమితి ఎక్కువ ఉన్నంత మటుకు వేరే వాటికి కాల పరిమితి తక్కువ ఉన్నంత మటుకు అవి తక్కువైపోవట్లేదు, నువ్వు ఎక్కువైపోవట్లేదు. ప్రతిదానికి కూడా ఒక మూలం ఉన్నది. పక్షాది యోనుల్లో తిర్యక్యోని అంటారంటే ఎక్కడ జ్ఞానానికి ఆస్కారం లేనివి. అయితే అన్ని జన్మలకి కారణమైనప్పుడు కూడా మనని ఎందుకు ఇక్కడ ఇంతలా చెప్తున్నాడు అంటే అంతలాగా ప్రతిదీ అలాగే వచ్చింది, అక్కడి నుంచే వచ్చింది, అందులో ఉన్నది, ఇందులో ఉన్నది, అన్నిటిలో మనం మనుష్యుల్నే పరమాత్మ రూపంలో చూడమని చెప్పలేదే. సమస్త సముదాయం అంతా కూడా నా నుంచే వచ్చింది, అందులో కూడా ఆత్మరూపంలో ఉన్నది నేనే, అన్నిటినీ అలా దర్శించగలిగేలాగా ఉండగలిగితే అది జన్మకి సార్థకము. అందుకే ఆ మూర్తి ఈ మూర్తి కాదు, అన్ని మూర్తులు ఆ పరమాత్మయే. ఆ రూపంగా వేరుగా అనిపిస్తుంది, స్వభావంగా వేరుగా అనిపిస్తుంది, రంగు రుచి చిక్కదనంలాగా మారుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఉన్నది ఆ పరమాత్మే. ఆ పరమాత్మ కారణంగానే ఈ శరీరం దాల్చటము, ఆ పరమాత్మ కారణంగానే ఈ శరీరం పనిచేయటము అన్నీ పరమాత్మ ఒక్క అంశలే, అంశతోనే నిర్మించబడి ఉన్నాయి. ఆ చేతనాత్మ భగవత్ అంశ, ఆ అంశ అన్నిటిలోనూ ఒకేలాగా ఉన్నది. ఎలా అయితే ఎంత ఉంది అంటే ఏదైనా సరే ఏ జీవైనా సరే ఒకేలాగా ఉంది. క్వాలిటీ క్వాంటిటీ అన్నీ ఒక్కటే. నీకు పరిమితి ఎక్కువ ఉంది కాబట్టి, నీకు జ్ఞానం ఉంది కాబట్టి నీకేమో ఎక్కువ పెట్టేసి వేరే వాటికి తక్కువ ఏం పెట్టలేదు. ఆ చైతన్య శక్తి అన్నది భగవద్ంశ అన్నది ప్రతి దాంట్లో కూడా ఒకేలాగా ఉన్నది. ఒకేలాగా ఉన్నప్పటికీ కూడా ఎలా అయితే మనుషులందరికీ కూడా కొన్ని ఒకేలాగా ఉందనుకుందాం. అందరూ ఇప్పుడు ఒకళ్ళు ఇప్పుడు పుట్టారు అంటే కరెక్ట్ 100 ఏళ్ళకి అందరు చచ్చిపోతున్నామా? లేదే. మళ్ళీ మన కర్మను అనుసరించి దాన్ని బట్టి మనం మళ్ళీ జ్ఞానాన్ని పెంచుకునేలాగా ఉంటున్నామా, అజ్ఞానాన్ని పెంచుకునేలాగా ఉంటున్నామా, భోగప్రాయంగా ఈ జీవితాన్ని గడుపుతున్నానా, లేకపోతే పరమాత్మ చింతన అన్నది ఏదో ఒక సత్పురుషుల యొక్క సాంగత్యం చేస్తూ నేను ఇంకా ఇంకా తెలుసుకోవాలన్న ఆ వివేకంతో ఉంటున్నానా. పుట్టుక అన్నది ఉంటే మరణం ఉన్నది. అయితే ఈ జన్మ మరణాల మధ్యలో ఏదైతే జీవితం ఉన్నదో లయం కాకముందే ఆ ఈశ్వరికి నేను తెలుసుకునే ప్రయత్నం చెయ్యటం, ఉన్నవన్నీ ఆత్మలే. ఆ పరమాత్మ శరీరంలోనే ఉన్నాము. ఆ పరమాత్మకే అవ్యక్తంగా ఉండి అక్కడి నుంచే వ్యక్తమయ్యేలా చేస్తున్నాడు. కాలానుగుణంగా అవన్నీ మళ్ళీ లయమయ్యి ఆ అవ్యక్తంలోకే వెళ్ళిపోతున్నాము. ప్రాకృతి పురుష భౌతిక శక్తి. అందుకే ఈ భౌతిక శక్తి అన్నది మళ్ళీ అపర ప్రాకృతి అని చెప్పి అందులో మళ్ళీ ఎలా అయితే ఈ పంచభూతాలతో కూడుకుని మనసు బుద్ధి అహంకార చిత్త ఇవన్నీ కూడా అందులో పెట్టి చెప్పింది. అందుకే మహత్యోని
అవ్యక్తంగా నిలిచి ఈ వ్యక్తమైన ప్రతిదానికి ఈ సృష్టి చక్రం ప్రారంభించడానికి సంకల్పించి మళ్ళీ ఇక్కడ బ్రహ్మరూపాన్ని దాచి తానే ఇక్కడ సృష్టికి పునాదిగా సృష్టిని చేస్తున్నవాడు. అందుకే ఒకదాని తర్వాత ఒకటి ఉత్పత్తి జరిగింది. ఎలా అయితే పువ్వు వికసించక ముందు ఏమవుతుంది అంటే మనకి ఎలా వస్తుంది, ఒక చిన్న మొగ్గలాగా వస్తుంది. ఆ మొగ్గ కాలక్రమంలో చక్కగా విచ్చుకున్నట్టు అవుతుంది. విచ్చుకుని మళ్ళీ ఆ పువ్వు మధ్యలోనే కొన్ని విత్తనాల రూపంలో కూడా ఉంటుంటాయి. అవి తీసుకెళ్ళి మళ్ళీ వేస్తే మళ్ళీ చెట్టు వస్తుంది అన్నట్టుగా ఇక్కడ ఈ సృష్టి చక్రాన్ని ప్రారంభించడానికి సంకల్పించిన ఆ పరమాత్మ ఆ ప్రాకృతి వైపు దృష్టి సారిస్తాడు. అంటే ఇక్కడ మళ్ళీ ప్రాకృతి ఆయనకి అనుకూలంగా ఆయన ఒక ఆజ్ఞ మేరకు అది వ్యవహరిస్తుంది. ఆ వ్యవహరించిన కారణంగా ఒకటి మహత్, అందుకే అహంకారము పంచ తన్మాత్రలు. ఎలా అయితే పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలకి తన్మాత్ర అంటే శబ్ద స్పర్శ రస రూప గంధాలు ఒకదాని తర్వాత ఒకటికి ఇంకొకటి మూలము. ఎందుకంటే కళ్ళు ఒక రూపాన్ని చూస్తున్నాయి. ఆ రూపాన్ని చూసిన తర్వాత ఒక గులాబ్ జామున్ అది చూడగానే నోరు ఊరుతూ ఉంటుంది, తినాలనిపిస్తూ ఉంటుంది. అంటే ఒకటికి ఇంకొకటి మళ్ళీ తోడ్పడింది. అందుకే ఇవన్నీ కూడా మహత్తుతో కూడుకున్న దాన్ని నేను ఎలా అయితే నా పంచేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా నిగ్రహించుకుని మళ్ళీ అహంకారం మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా నిగ్రహించుకుని ఉన్నప్పుడు మళ్ళీ నేను ఇలా అందులోకి అంటే ఆ జ్ఞానం వైపుగా నా పైన స్థిరత్వంతో కొనసాగేలాగా అవుతుంది. అందుకే పంచమహాభూతాలు ఇవన్నీ సృష్టింపబడ్డాయి. అందుకే ఇంతకు ముందు చెప్పినట్టుగా కొన్ని కొన్ని వాటిలో అంటే ముందుగా ఏది ఉద్భవించింది తర్వాత ఏది ఉద్భవించింది అని చెప్పి ఇవన్నీ కూడా మళ్ళీ స్పష్ట చేస్తూ ఉంటారు. ఆ స్పష్టంగా చేసే క్రమంలో సృష్టికర్త అయిన బ్రహ్మ రూపంలో ఆ పరమాత్మ సృష్టి చేస్తున్నాడు. భౌతిక శక్తిగా ఇలా విభిన్నమైన జీవరాశులు ఒక సముదాయంలో సృష్టించి మళ్ళీ అన్నిట్లో మళ్ళీ ఆత్మరూపంలో తానే అక్కడ ఉంటున్నాడు. లేకపోతే ఈ మహత్ కానీ ఈ అహంకారం కానీ తన్మాత్రలు కానీ పంచభూతాలు కానీ మళ్ళీ జడంతో సమానము. ఆ చైతన్య శక్తి ఉంటేనే మళ్ళీ ఇవన్నీ పని చేయటానికి వీలవుతుంది. మళ్ళీ ఈ శరీరాన్ని దాల్చడానికి పూర్వకర్మలు అనుసరించి అంటే ఈ జన్మ నీది మొదటి జన్మ కాదు, ఇంతకుముందు జన్మ తీసుకున్నావు కాబట్టి కొన్ని కొన్ని చేసున్నావు కాబట్టి జన్మ అంటానికి కూడా కుదరదు. కొన్ని జన్మలు తీసుకున్నావు కాబట్టి కొన్ని కర్మలు చేసున్నావు కాబట్టి దాన్ని అనుసరించి మళ్ళీ సముచితమైన శరీరాల్లో మళ్ళీ ప్రవేశపెడుతున్నాడు. అంటే ఇక్కడ నువ్వు చేసింది నీకు ఇస్తున్నాడు, ఏం చేసావు దాన్ని బట్టి ఈ భ్రమణ అంటే తిరగటం, పుట్టటం మరణం పుట్టటం మరణం మళ్ళీ పుట్టటం ఇట్లానే జరుగుతూ ఉంటుంది. ఇంతకు ముందు ఏదైతే పరమజ్ఞానాన్ని ఏదైతే తెలుసుకున్నారో మునులు ఎప్పుడూ కూడా ఆ పరమాత్మని రమిస్తూ ఉన్న కారణంగా పరమ పదాన్ని పొంది ఆ పరమాత్మలో ఐక్యమైపోయిన కారణంగా మళ్ళీ జన్మ లేని స్థితికి వచ్చారంటే పరమాత్మ స్వభావాన్ని పొందారు. ఆ పరమాత్మ నుంచే వ్యక్తమై ఆ పరమాత్మ నుంచే జీవ సముదాయం అంతా ఉన్నప్పటికీ కూడా ఆ స్వభావం నుంచి మనం దూరం అయిపోయిన కారణంగా వికారాలు పెంచుకుంటూ అజ్ఞాన వశమున ఉంటున్నాం, మాయామోహాలకి లోబడిపోయి ఉంటున్నాం. క్రమేణా ఇవన్నీ తొలగిపోతే ఏమవుతుంది, జీవించి ఉండగానే జీవన్ముక్తి స్థితి వస్తుంది. ఆ స్థితి స్థిరత్వంతో ఉండాలి. అప్పుడు వీటినన్నిటి నుంచి కూడా భవబంధనాల నుంచి కూడా నువ్వు తరించవేయబడతావు. అందుకే ప్రాకృతి గర్భము ఇవన్నీ కూడా అందుకే మహద్యోని అని చెప్పాడు. మూలము పరమాత్మే. భౌతిక ప్రకృతి నుంచి ఒక జీవరాశి సముదాయం అంతా కూడా వస్తుంది అంటే అందులో మళ్ళీ బీజం పెడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, కోడైనా సరే 10 గుడ్లు పెట్టిందంటే 10 గుడ్లు మీద పొదుగుతుంది. పొదిగితే 10 గుడ్లు 10 పిల్లలు అయిపోతాయి అంటే అవ్వవు. ఒకటి కుళ్ళిపోతుంది, ఒకటి సగమై మళ్ళీ పనిచేయకుండా పోతుంది, కొన్ని పిల్లలు అవుతానికి బీజాన్ని కూడా పెడుతున్నాడు. ప్రక్రియ పెట్టాడు, మళ్ళీ దానికి మూలం అంటే ఇది ఉద్భవించాలి అంటేనే అది ఉద్భవిస్తుంది. గుడ్డైనంత మాత్రాన మళ్ళీ కోడి పిల్ల అవుతుంది అన్నది ఎలా అయితే సంభవం కాదు. అలాగే పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ ఈ ప్రక్రియలన్నీ కూడా ఎలా అంటే మళ్ళీ ఏ భావనతో ఉంటున్నావు, జీవాత్మ కర్మరాశికి అనుగుణంగానే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కర్మరాశిని తొలగించుకుంటూ ఉండాలి. అసలు కర్మ బంధనాల నుంచే విడిపడిపోయేలాగా ఉండాలి. తగిన దేహాన్ని కాదు కదా, అసలు దేహానికి మూలమైన వాడిని పట్టుకునే ప్రయత్నాన్ని చెయ్యాలి. అప్పుడు ఈ భౌతిక జగత్తులోకి మళ్ళీ ప్రవేశపెట్టనీయబడకుండా ఈశ్వరుల్లో నువ్వు ఐక్యమైపోతావు. లేకపోతే మళ్ళీ ఇలానే భ్రమిస్తూ ఉంటావు. ఇలా నానా యోనుల్లో కూడా కారటం మళ్ళీ ఇలాగే మన ప్రవాహం అన్నది కొనసాగుతూనే ఉంటుంది. అది వీడాలి అంటే కూడా మళ్ళీ
పరమాత్మని పట్టుకోవాలన్నా మళ్ళీ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటేనే కుదురుతుంది, లేకపోతే అది అవ్వదు. అన్ని జీవరాశుల సముదాయం అంటే సృష్టిలో ఉన్న ప్రతిదానికి తల్లి తండ్రి ఎవరు అంటే ఆ పరమాత్మయే. ఆ పరమాత్మ కానిది లేనిది ఏది ఈ సృష్టిలో లేదు. అయితే ఇట్లా జీవరాశి సముదాయం అంతా కూడా వచ్చింది ఆ మహద్యోనిలోంచి, బీజం నేనే అని చెప్పిన తర్వాత అసలు ఈ సముదాయం అంతట్లో కూడా గుణ సాంగత్యాలతో వాళ్ళు ఉత్తమమైనవా, మధ్యమవా, నీచమైనవా, ఇట్లా ఆ శరీరాలు ఆ జన్మలు తీసుకుంటున్నారు. అవన్నీ వచ్చే శ్లోకాల్లో చెప్తారు గుణాలు దాని ప్రభావం ఎలా ఉంటున్నాయి అని. అలాగే దానివల్ల ఏ జన్మ నువ్వు తీసుకుంటావు అన్నది. దీంతో భగవద్గీత 14th చాప్టర్ గుణత్రయ విభాగ యోగంలో 4th శ్లోక సంపూర్ణం.